మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్. ఈ పాపంలో మన వాటా ఎంత? ఇదైతే ప్లాస్టిక్ యూజ్ చేయడంలో అయితే మన వాటా ఎంత అని అయితే అడుగుతున్నారు. అంటే ఎంత పర్సంటేజ్ అయితే మనం ప్లాస్టిక్ని అయితే యూజ్ చేస్తున్నామని అయితే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదా, మనమైతే కొనుక్కొని అయితే తాగుతాం కదా, దాంట్లో కూడా అయితే అవి మన లంగ్స్కి అయితే ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే ఇవి అయితే బ్రెయిన్ కూడా అయితే ఎఫెక్ట్ చేస్తాయి. దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, అధికారులు గుత్తేదారు కుమ్మక్కయ్యారు. ఇదైతే మేడిగడ్డ ఇంజనీర్లపై అయితే క్రిమినల్ చర్యలు అయితే తీసుకుంటున్నారంట. చేతికి వచ్చే అధిక పింఛను ఎంత? ఇదైతే పింఛన్ ముసలి వాళ్ళకైతే పింఛన్ అయితే ఎంత వస్తుందని అడుగుతున్నారు. ఇక్కడైతే ఆలోచన అదిరే పంటకు నీరందే. ఇదైతే మొత్తం ఒక రివర్స్ నుంచి అయితే ఒక చాలా పైప్స్ పెట్టి అయితే డైరెక్ట్ అయితే ఇప్పుడు పొలాలకైతే వాటర్ వచ్చే టైప్ అయితే చేస్తున్నారంట. పిల్లల భవితతో ఆట ఆడేస్తోంది. ఇదైతే ఇప్పుడు వీడియో గేమ్స్ అయితే ఉన్నాయి కదా, వాటి గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు పిల్లలు అయితే దీని అయితే ఎక్కువైతే వాడడం వల్ల అయితే అదైతే చాలా ఎఫెక్ట్ అయితే ఇస్తుంది. దాని ఎఫెక్ట్స్ గురించి అయితే ఇక్కడైతే రాశారు. హైడ్రాకు ప్రత్యేక ట్రైబ్యునల్. ఇదైతే హైడ్రాకి అయితే స్పెషల్గా అయితే ట్రైబ్యునల్ అయితే ఇచ్చారంట. ట్రైబ్యునల్ అంటే కోర్టు, అంటే హైడ్రాకి అయితే సపరేట్గా ఒక కోర్టు అయితే పెట్టారంట. చెత్త వేసి శుభ్రం చేసి. ఇదైతే ఒక ఎమ్మెల్యే గారైతే మొత్తం ఈటల రాజేందర్ గారు అయితే మొత్తం పేపర్స్ అయితే రోడ్డు మీద అయితే వేశారు. మళ్ళీ దాన్ని అయితే క్లీన్ చేశారు. అంటే ఫోటోషూట్ కోసం అయితే అట్లయితే చేశారు. వ్యవసాయంపై కీలక సమాలోచనలు. ప్రతి నెల ఆస్తి పన్ను. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. కూర్చున్న కొమ్మపైనే వేటు. విచ్చలవిడిగా మానవ కార్యకలాపాల వల్ల కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వాతావరణంలోకి చేరుతున్నాయి. దాంతో భూతాపం అధికమవుతోంది. ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికైనా మేలుకుంటే భవిష్యత్తు మరింత నరకప్రాయం కాక తప్పదు. ఇదైతే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే చెట్లను అయితే కొట్టేస్తున్నారు, అంటే నరికేస్తున్నారు. దానివల్ల అయితే చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు చెట్ల నుంచే మనకైతే రబ్బర్ దొరుకుతుంది, ఇంకా పేపర్స్ కూడా అయితే వస్తుంది. ఒక చెట్టు అంటే ఒక పేపర్కి అయితే మొత్తం ఒక 3-2 చెట్లను అయితే నరికేయాలి. దీనివల్ల అయితే చాలా ఎఫెక్ట్స్ అయితే జరుగుతుంది. ఇప్పుడు దేని గురించి అంటే చెట్లను కొట్టేయడం వల్ల అయితే ఇప్పుడు మనకైతే ఆక్సిజన్ అయితే రాదు. అంటే ఇప్పుడు బ్యాడ్ గ్యాసెస్ అయితే ఉంటాయి కదా, అవి అయితే ఈ చెట్లు అయితే అవి పీల్చుకుంటాయి, అంటే ఇన్హేల్ చేసుకుంటాయి. మనకైతే మంచి గ్యాస్ని అయితే ఎగ్జేల్ చేస్తుంది. దానివల్ల అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అయితే మనమైతే దీన్ని అయితే వాడుతాము. ఇప్పుడైతే కొట్టేయడం వల్ల అయితే మొత్తం
ఇప్పుడు గ్యాసెస్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే ఆగడం లేదు. దానివల్ల అయితే మొత్తం మనకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా కొండలను కూడా అయితే మొత్తం అయితే తీసేస్తున్నారు, ఎందుకంటే టైల్స్ కోసం. దీనివల్ల అయితే వేరే వేరే గ్యాసెస్ అయితే మనకైతే ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పటికి మేల్కోకపోతే అయితే మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫ్యూచర్లో అయితే ఎదుర్కొంటాము. జీవనోపాధులపై ప్రభావం. అంటే ఇవైతే జీవన ఉత్పత్తులు అంటే ఇప్పుడు రబ్బర్, ఇప్పుడైతే కుల వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా అయితే యూజ్ అవుతుంది చెట్లు అయితే. ఇదైతే ఇప్పుడు చెట్ల నుంచి అయితే చాలా మంది అయితే వాళ్ళ లైఫ్ అయితే దాని మీద అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడైతే కొందరు అయితే చెట్లతో అయితే బొమ్మలు చేసుకుని అయితే అమ్ముతారు. ఇంకైతే ఇప్పుడు మన చికెన్ షాప్లో మటన్ షాప్లో అయితే ఇప్పుడు కుడతారు కదా, అదైతే మొత్తం చెట్ల మీదనైతే నరికైతే కొడతారు. ఇంకా అయితే చెట్ల వల్లనైతే మనకైతే ఫ్రూట్స్ అయితే వస్తాయి, ఇంకా వెజిటేబుల్స్ అవి అయితే అమ్ముకొని అయితే బ్రతుకుతారు కదా. అందుకోసం అయితే ఇప్పుడు కొట్టేయడం వల్ల అయితే ఇలా అయితే వీళ్ళకైతే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. వాళ్ళైతే భరించలేకపోతారు, జీవనోపాధి లేకుండా అయితే వెళ్తుంది. అంటే జీవించడానికైతే ఉపాధి అయితే రాదు. మడ అడవులకు ముప్పు. ఇదైతే మడ అడవులు అంటే వెట్ ఫర్టిలిటీ ల్యాండ్. ఇవి అయితే ఫారెస్ట్ అయితే చాలా టైప్స్ అయితే ఉంటుంది. ఇదైతే ఒక వెట్ ఫారెస్ట్. ఇదైతే వెట్ ఫారెస్ట్ అంటే ఇప్పుడైతే ఆ సాయిల్ అనేది అయితే మొత్తం అయితే వాటర్తో అయితే ఉంటుంది. అందుకోసం అయితే మనకైతే ఎక్కువ అయితే రెయిన్స్ అయితే పడతాయి జూలైలో అయితే. ఇంకా అయితే ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు అక్కడ కూడా కొట్టేయడం వల్ల అయితే వామ్నెస్ అనేది తగ్గి అయితే మనకి వర్షాలు అయితే పడవు. ఇంకా అయితే చాలా ఎఫెక్ట్స్ అయితే కలుగుతాయి మనకి. ఇదైతే ఫస్ట్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్, ప్లాస్టిక్ గుట్టలు. రీసైక్లింగ్కు నోచుకొని ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. అలాంటి చెత్త ఆయా దేశాల్లో ఏటా ఎంత మొత్తంలో పోగుపడుతోందో అంటే లక్షల టన్నుల్లో. ఇండియా 93, నైజీరియా 35, ఇండోనేషియా 34, చైనా 28, ప్లాస్టిక్ 26, పాకిస్తాన్ 26, బంగ్లాదేశ్, రష్యా 17, బ్రెజిల్ 14, థాయిలాండ్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 10. ఇదైతే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్స్ మొత్తం అయితే లక్షల టన్నుల్లో. అంటే ఇప్పుడు 1,00,000 టన్నుల్లో అయితే అవైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో అయితే 93 లక్షల టన్నులను అయితే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇంకా వేస్ట్ చేస్తున్నాము, ప్లాస్టిక్ని అయితే వేస్ట్ చేస్తున్నాం. ఇంకా అయితే మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అయితే మనం అయితే ఎక్కువ అయితే యూజ్ చేస్తున్నాము. ఇంకా నైజీరియాలో అయితే 35%, అంటే 35 లక్షల టన్నులు అయితే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు 93కి 35కి చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు దీనివల్ల అయితే మనమే ఎక్కువ అయితే యూజ్ చేస్తున్నామైతే తెలుస్తుంది ఇక్కడ అయితే. ఇవైతే ఎడిటోరియల్ పేజ్ వచ్చిన వార్తలు. పంట నష్ట సాయం త్వరలోనే అందిస్తాం. ఇదైతే మంత్రి పొంగులేటి గారైతే అంటున్నారు. సైబర్ దొంగలపై సాంకేతిక అస్త్రం, ఒక క్లిక్తో మొత్తం తెలిసేలా. ఇదైతే పోలీసు వాళ్ళ దగ్గర అయితే కొత్తగా అయితే సాంకేతికంగా అయితే సైబర్ నేరగస్తులను అయితే ఎట్లా పట్టుకోవాలని అయితే విచారించారు. దాంట్లో అయితే వాళ్ళకి ఒక కొత్త యాప్ అయితే కనిపెట్టారంట. ఒక క్లిక్తోనైతే వాళ్ళ సమాచారం మొత్తం అయితే తెలిసిపోతుంది.
సాంకేతికత అంటే టెక్నాలజీ రూపంలో అయితే కనుక్కున్నారు. మేడిగడ్డ ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు, ఇదైతే ఫస్ట్ వీల్ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. అనర్హులకు కాంట్రాక్టులకు కట్టబెడుతున్నారు. ఇదైతే అనర్హులు అంటే దానికైతే ఎలిజిబుల్ కాదు. ఇంకా కాంట్రాక్టులు వాళ్ళకు కూడా అయితే ఇదైతే ఎక్కువైతే ఇన్వెస్ట్ పెడుతున్నారు అని అయితే ఇచ్చారు ఇక్కడ. అంతిమ గడియల్లో ఉగ్రవాదం, ఇదైతే నరేంద్ర మోదీ గారు అయితే అంటున్నారు. చర్చలపై తొలగని ప్రతిష్టంభన. ఇప్పుడు ఆహా ఏమి రుచి పేజ్. అన్ని పప్పుల అద్భుత కిచిడి, ఇదైతే అన్ని పప్పులతో అయితే ఒక కిచిడిని అయితే తయారు చేశారు. థాయిలాండ్ స్వీట్ చేసేద్దామా, ఇదైతే థాయిలాండ్లో అయితే ఫేమస్ స్వీట్ని అయితే చేసేద్దామా అని అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంట్లోనే వాల్నట్స్, ఇదైతే ఇంట్లోనే వాల్నట్స్ అని అయితే ఇచ్చారు ఇక్కడ. బేబీ కార్న్ స్ప్రింగ్ ఆనియన్ బుల్లెట్స్, ఇదైతే బేబీ కార్న్ స్ప్రింగ్ ఆనియన్ బుల్లెట్స్. బేబీ కార్న్ స్ప్రింగ్ ఆనియన్ బుల్లెట్స్, బేబీ కార్న్ స్ప్రింగ్ ఆనియన్ బుల్లెట్స్ అంటే ఇదైతే ఆనియన్స్తో అయితే బుల్లెట్స్ షేప్లో అయితే పకోడీస్ టైప్ అయితే చేస్తున్నారు. దాని గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు వసుంధర పేజ్. అది మర్చిపోవడం కాదు, స్ఫూర్తి నింపిన దేశం. అవన్నీ అపోహలే. ఇప్పుడు సినిమా పేజ్. వీరమల్లు సన్నాహాలు, ఇదైతే పవన్ కళ్యాణ్ గారి మూవీ. వినోదం బహుముఖం, ఇదైతే కొందరు హీరోస్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ప్రజాస్వామ్యానికి ఓ కొత్త వెలుగు, ఇదైతే విజయ్ గారి మూవీ. రాక్షసుడు దర్శకుడితో లారెన్స్ 25వ చిత్రం. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్. ఛాంపియన్ హర్మన్ ప్రీత్ అదూర్స్, పాకిస్తాన్పై భారత్ విజయం. ఇదైతే హాకీలో అయితే పాకిస్తాన్ మీద అయితే ఇండియా అయితే గెలిచింది. అర్జున్కు 4వ విజయం, ఇదైతే చెస్లో అయితే. తిలక్ వర్మ శతకం, విజయానికి 9 వికెట్ల దూరంలో ఇండియా ఏ. దులీప్ ట్రోఫీ, ఇదైతే దులీప్ ట్రోఫీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. లివింగ్స్టన్ ధనాధన్ 2వ T20 ఇంగ్లాండ్ కైవసం. బంగ్లా నుంచి ఓ మెరుపు, ఇదైతే ఒక బౌలర్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. నీరజ్కు 2వ స్థానం, ఇదైతే నీరజ్ చోప్రా గారికి అయితే 2nd ప్లేస్ అయితే వచ్చిందంట. ఇప్పుడు బిజినెస్ పేజ్. పెద్ద కంపెనీల చేతుల్లోనే సిమెంటు ధర. పరిశ్రమల్లో అనూహ్య మార్పులు. 4 కంపెనీల చేతికి 60% వాటా. 740 మీటర్ల టన్నులకు పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం. ఇదైతే సిమెంట్ గురించి అయితే ఇచ్చారు. ఆస్తులు అమ్మైనా సరే విదేశాల్లో చదివిస్తాం, తల్లిదండ్రుల ధోరణి. ఇదైతే పేరెంట్స్ అయితే అంటున్నారు, ఆస్తులు అమ్మైతే పిల్లల్ని అయితే వేరే దేశాలు అయితే చదివిస్తారని.
ఇవైతే బిజినెస్ పేజ్లో ఇచ్చిన వార్తలు. నేడు పిసిసి నూతన అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారం. ఇది ఈరోజు అయితే పిసిసి నూతన అధ్యక్షుడిగా అయితే మహేష్ కుమార్ గౌడ్ గారిని అయితే ప్రమాణ స్వీకారం అయితే చేపిస్తున్నారు. ఈ భారమీదికి 77 ఏళ్ళు. ఈ బారామీటికి 77 ఏళ్ళు. ఇదైతే బారామీటి అంటే బారోమీటర్. ఇదైతే తెలుగులో అయితే బారామీటి అంటారు, ఇంగ్లీష్లో అయితే బారోమీటర్. ఇదైతే నాకు 7th క్లాస్లో అయితే ఉంది, సైన్స్లో అయితే. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు విండ్ డైరెక్షన్ని ఇంకా రెయిన్స్ ఎప్పుడు పడతాయో అయితే చెక్ చేస్తుంది. ఇదైతే ఇంకా టెంపరేచర్ని కూడా అయితే చెక్ చేస్తుంది. దీన్ని కనిపెట్టి అయితే 77 ఇయర్స్ అయితే అవుతుంది. అందుకోసం అయితే 77 ఏళ్ళు అవుతుందని అయితే ఇచ్చారు ఇక్కడ. దీని అయితే చాలా విధాలుగా అయితే యూస్ చేస్తారు ఈ బారోమీటర్ని అయితే. ఇదైతే విండ్ డైరెక్షన్ని, ఇప్పుడు మనకి ఏ డైరెక్షన్ అయితే వర్షాలు పడతాయి ఎప్పుడు పడతాయో అని అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ బారోమీటర్ అయితే ఇస్తుంది. అందుకోసం ఇదైతే మనకి చాలా యూజ్ అయితే అవుతుంది ఇంకా వేరే థర్మామీటర్స్ కన్నా. ఇదైతే థర్మామీటర్స్ అయితే 3 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లినికల్ థర్మామీటర్, ఇంకోటి ల్యాబొరేటరీ థర్మామీటర్, ఇంకోటి డిజిటల్. ఇప్పుడు డిజిటల్ అయితే అందరికైతే తెలుసు. క్లినికల్ అంటే ఇప్పుడు హాస్పిటల్స్లో అయితే ఉంటుంది. ఇప్పుడు లూబ్రికెంట్స్ అంటే ఇప్పుడు క్లినికల్ అంటే హాస్పిటల్స్లో అయితే ఉంటుంది. ల్యాబొరేటరీ అంటే ల్యాబొరేటరీలో ఇది ఒక బారోమీటర్ అనేది ఒక టైప్. ల్యాబొరేటరీ వాటర్ చెక్ చేస్తుంది, అంటే హీట్, వాటర్లో ఉన్న హీట్ చెక్ చేస్తుంది, అంటే టెంపరేచర్ కూడా చెక్ చేస్తుంది. ఇది బారోమీటర్ అనేది మాత్రం ఇదైతే టెంపరేచర్ని ఇంకా ఏ డైరెక్షన్ని, విండ్ని, విండ్ ప్రెషర్ని ఇంకా వర్షాలు పడేదాన్ని అయితే చెక్ చేస్తుంది. డొక్కు బస్సులు ఇక ఎలక్ట్రిక్, కాలం చెల్లిన వాటి మార్పు ప్రణాళికలు రూపొందిస్తున్న ఆర్టీసీ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. ఇప్పుడైతే డొక్కు బస్సులు అంటే ఇంకా 50 ఇయర్స్ అవుతున్నాయి, ఇంకా అంటే చాలా కాలం అవుతున్నాయి కదా బస్సెస్ అంటే నడిపేది. ఇప్పుడు వాటిని అయితే ఇంకా రీసైక్లింగ్ అయితే చేస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సెస్ లాగైతే. ఎముకలను అతికిస్తుంది, కాలుష్యాన్ని నివారిస్తుంది. ఈనాడుతో సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావుల విజయ్. ఇదైతే డాక్టర్ రావుల విజయ్ గారు అయితే అంటున్నారు 20 నుంచి ప్రవాసీ ప్రజావాణి. ఇదైతే పొన్నం ప్రభాకర్ గారు అయితే అంటున్నారు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది బారాస. ఇదైతే బట్టి విక్రమార్క గారు అయితే అంటున్నారు. భ్రష్టు పట్టించడం అంటే ఇదైతే భ్రష్టు పట్టించడం రెండు వర్డ్స్ సేమే ఉంటాయి, కానీ మీనింగ్ అయితే వేరే ఉంటుంది. అంటే బ్రష్ అంటే చెడగొట్టడం, బ్రష్ అంటే మొత్తం తుప్పు పట్టడం. సీతారాం ఏచూరికి తుది వీడ్కోలు. ఇదైతే సీతారాం గారు అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ లాగా, రాహుల్ గాంధీ లాగా అయితే సిపిఎంకి అయితే నాయకుడు. ఈయనైతే మొత్తం పేదవాళ్ళకైతే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఫ్యామిలీస్ వాళ్ళకైతే చాలా అయితే పోరాటం అయితే చేశారు. అంటే ఇప్పుడైతే రైతుల కోసం, అంటే రైతులను అయితే అప్పట్లో అయితే ఏం పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే వాళ్ళ ల్యాండ్ అయితే వీళ్ళు కొనుక్కొని అయితే
కూలీల లాగైతే పెట్టుకొని అయితే పని చేయించుకుంటున్నారు అప్పట్లో అయితే. ఈయన వచ్చినాక అయితే ఫస్ట్ ఈయనైతే ఒక నక్సలైట్ స్టార్ట్ చేసి విప్లవకారుడు అంటే స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసి అయితే మొత్తం అయితే ఇంత నేషనల్ లెవెల్కి అయితే ఎదిగారు ఈయన అయితే. అందుకోసం అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈయన పేరు అయితే చాలా అయితే గుర్తుంది. అందుకో ఇండియా లెవెల్లో అయితే ఈయనైతే చాలా గొప్ప నాయకుడు. ఎవరు అడిగినైతే చెప్తారు ఈయన గురించి. మీ ఆత్మకి శాంతి కురాలని అయితే అనుకుంటున్నాను. ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఈనాడు ఆదివారం బుక్ అయితే వచ్చాను. ఫేక్ మనుషులతో జాగ్రత్త. ఇదైతే సైబర్ నేరగాల లాగైతే ఫేక్ ఇదైతే ఫేక్ మనుషులతో జాగ్రత్త అంటే ఇదైతే ఎవరి గురించి అంటే ఇప్పుడు మన చుట్టూ తిరుగుతూ అయితే మనకైతే అన్యాయం చేసే వాళ్ళని అంటే ఫస్ట్లో అయితే ఫ్రెండ్లీగా అయితే ఉంటారు. మనమైతే ఇప్పుడు చాలా సినిమాలు అయితే చూసాం కదా, హీరోల చుట్టూ తిరిగి అయితే వాళ్ళని అయితే మోసం చేస్తారని. అందుకోసం అయితే కొందరిని అయితే నమ్మద్దని అయితే అంటారు. అది దీని గురించి అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఆ జాబు మేలు చేసింది. ఇదైతే ఒక హీరోకి అయితే ఫస్ట్ అయితే ఒక జాబ్ వచ్చిందంట. దాని గురించి ఈ ఆలయానికి ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేసి అంటే ఇదైతే రోప్స్తో అయితే మనమైతే కొండపైకి అయితే ఎక్కితే దేవుని అయితే దర్శించుకోవాలంట. ట్రెక్కింగ్ చేసి అంటే మెట్లు అయితే ఉండవు, డైరెక్ట్ అయితే మనమే ట్రెక్కింగ్ చేసి అయితే వెళ్ళాలి. ఇప్పుడు కదంబం పేజ్. రోగులే రోబోలను నడిపించేది. ఇదైతే రోగులైతే ఉంటారు కదా, అంటే డిసీజెస్ కాజ్ అయిన వాళ్ళైతే రోబోలను అయితే నడిపించాలని. రైతుల బతుకులు మార్చే బస్సు. ఇదైతే ఒక బస్సు అయితే మొత్తం అయితే అన్ని విలేజెస్కి అయితే వెళ్ళి అయితే రైతులకైతే హెల్ప్ చేస్తున్నారంట. వాళ్ళు ఫార్మింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. వాళ్ళైతే ఫార్మింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇంకైతే మొత్తం దేశంలో జరుగుతుందనైతే ఇన్ఫర్మేషన్ పాస్ కూడా అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే కొత్తగా అనే పేజ్కి అయితే వచ్చాను. టీ పొంగిపోదు. ఇదైతే ఒక జార్లో అయితే టీ అయితే మొత్తం అయితే పొంగిపోదు అని అయితే ఇచ్చారు ఇక్కడ. ఫేక్ మనుషులతో జాగ్రత్త. ఇదైతే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడైతే వచ్చింది. నగల మేళ. ఇదైతే నగల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. అదిగో ద్వారక. ఇదైతే కొందరు సీ డ్రైవర్స్ అయితే మొత్తం అంటే సముద్రం లోపలికి అయితే వెళ్ళి అయితే అక్కడైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ద్వారకా గురించి మొత్తం అయితే కనుక్కున్నారంట. ద్వారక అయితే శ్రీకృష్ణుడు గారు అయితే కట్టారు. శ్రీకృష్ణుడు ఏలిన రాజ్యం అది. అక్కడైతే చనిపోయారు. ఆపదలో అస్త్రాలు అవుతాయి. ఇదైతే ఒక యాప్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఒక కొన్ని కీ చైన్స్ ఇంకా బ్యాగ్స్ అయితే కూడా అయితే వెపన్స్ లాగా అయితే చేసుకోవచ్చు అంట. చెరుకు పండు చూసారా. ఇదైతే చెరుకు పండు చూసారా అంటే చెరుకు పండ్ల గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. పరిమళిస్తాయి, దోమల్ని తరిమేస్తాయి. ఇదైతే కొన్ని మెడిసిన్స్ ఇంకా క్యాండిల్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు పరిశోధన పేజ్. ఎత్తు తగ్గుతుంటే
ఆలోచించాల్సిందే. సముద్రం నుంచి సూపర్ హీరోలు అంటే అయితే కొన్ని ఇన్ఫెక్షన్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. కరివేపాకే అన్ని అన్ని తీసి కరివేపాకే అని తీసి పారేయకండి. ఇదైతే కరివేపాకు అయితే ఉంది కదా, దానివల్ల అయితే మనం ఇప్పుడైతే న్యాచురల్గా అయితే టీ చేస్తున్నారు, ఇంకా జ్యూసెస్ అయితే అలా అయితే చేస్తున్నారు. ఇప్పుడు అదంతా చేసే బదులు అయితే మనమైతే కర్రీలోకి అయితే సువాసన రావడానికి అయితే వేస్తాం కదా, ఇంకా అయితే చాలా ఈజీ అయితే అవుతుంది. అలా తిండి అయితే సరిపోతుంది. ఇంకా దానివల్ల అయితే విటమిన్ ఏ, బి, సి అవి అయితే వస్తాయి. ఇంకా తెల్ల ఎంటికలు కూడా అయితే రావు. ఎదురు చూపు, ఇదైతే ఒక స్టోరీ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు రుచి అభిరుచి పేజ్. షాహీ మిల్ మేకర్, ఇదైతే షాహీ మిల్ మేకర్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. జలపాతాన్ని ఏం కట్టారండి, ఇదైతే చైనాలో అయితే జలపాతాన్ని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. పల్లెల్లో అతివల ఓటే శాసనం, ఇదైతే పల్లెల్లో అయితే అతివల ఓటే శాసనం అంటే ఇది సర్పంచ్ ఎలక్షన్స్, ఇంకా కొన్ని ఎలక్షన్స్ అయితే విలేజెస్ అయితే జరుగుతాయి కదా, అందులో అయితే మహిళలు ఓటే శాసనం అంటే ఇప్పుడు మహిళలు అయితే విలేజ్లో అయితే ఎక్కువ ఉండడం వల్ల అయితే వాళ్ళైతే ఎక్కువైతే ఓటేస్తారు, అందువల్ల అయితే వాళ్ళ ఓటు ఫైనల్ అనమాట. అంటే ఎంతమంది మహిళలు వేస్తే అంటే వాళ్ళైతే గెలుస్తారు. ఇప్పుడైతే ప్రతిభా పేజ్. పట్టికలో రాసి చిత్రాలను గీసి, ఇదైతే మీకు అందరు డైస్ గురించి అయితే తెలుసు కదా, ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. అంటే డైస్ అంటే మొత్తం 6 అయితే ఉంటాయి, అంటే ఒకసారి వేస్తే ప్రాబబిలిటీ ఎన్ని వస్తాయని అయితే ఇచ్చారు ఇక్కడ. అంటే రాసుల గురించి కూడా అయితే ఇచ్చారు. అంటే ఈ గేమ్ ఆడే అయితే కురుక్షేత్రం యుద్ధం అయితే జరిగింది. ఇదైతే గోలి ప్రశాంత్ రెడ్డి గారు అయితే రాశారు, మా మ్యాథ్స్ ఐఐటి సార్. గట్లు కోసుకపోతే గాలుకలకు కట్టుకోపోతే గట్లు కోసుకపోతే గాలులకు కొట్టుకుపోతే, గట్టు కోసుకపోతే గాలులకు కొట్టుకుపోతే. ఇదైతే గాలి హెవీ విండ్ వల్ల అయితే శాండ్ అయితే కొంచెం అయితే వెళ్ళిపోతుంది. దానివల్ల అయితే ఇప్పుడైతే కొన్ని ప్లేసెస్లో అయితే మనం పెట్టకుండా అయితే ప్లాంట్స్ అయితే పెరుగుతాయి. ఇప్పుడైతే ద హిందూ పేజ్. డైనాస్ట్ వర్సెస్ aspirational youth in Jammu and Kashmir, says Modi. Dynasty. This is about the dynasties versus aspirational. Aspirational. Hydra ordinance likely in a month, says Ranganath. This is told by Ranganath. Russia-Ukraine swap 206 POWs. This is about Russia and Ukraine. Government urged to establish advisory panel for welfare of Gulf workers. This is about advisor panel for
welfare of Gulf workers. This is about some Gulf workers. Conference focuses on reducing Indians stillbirth rate to 10 by 2030. Peer officials BC Commission discuss caste enumeration. TG6. Now FAQ page means frequency asked questions. They will ask these questions repeatedly. What are the issues faced by EPFO pensioners? This is about pensioners have some problems and they are focused by the EPFO, and here they given pension, how they getting the pension money, how much they getting the pension money. Again, now magazine page, let's talk about death. This is one story. All the family members was talking about death. After one death, how the family was be good or bad. Returning to Ambala Sant. This is one Ambala Sant place. It is a historic place. Easy like Sunday morning. What rights are queer couples fighting for? Now profile page, the regulator at the center of a storm. The challenger who failed, written on the headliners. Russia-Ukraine swap 206 pounds in UAE brokered deal. This is about Russia-Ukraine UAE deal. It means helping. Now profile page, the regulator at the center of a storm. This is about the Madhavi Puri Bhatt. She was the SEBI chairperson. SEBI means Security and Asset Exchange. SEBI full form Security and Exchange Board of India. The SEBI chief has been facing a barrage of the allegation following US short seller Hindenburg Research August 10th statements asserting improprieties tied to the Adani Group that forced her and her husband to state that their lives and finances were an open book. This is about SEBI chief person Madhavi Puri Bhatt. Some problems are the statements given here and August 10th statements. Hidden means it will hide without showing. They will give something or illegally. Hindenburg meaning is that now the SEBI chairperson Madhavi Puri Bhatt was helping Adani groups to develop, but she should help to all the companies, but she was helping only Adani companies. This Hindenburg was investigated. Hindenburg was alleged and researched about her and informed to all the people saying about this. They will. Hindenburg means it is a great place, means it is not a place. It tells us about the hidden informations.
ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ ఆల్సో హిందూ న్యూస్ పేపర్. రేపటి ముఖ్యాంశాలతోటి మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.